గుడ్ మార్నింగ్ గైస్. సో చాలామంది అడుగుతూ ఉంటారు ఏమొస్తుంది నీకు ఇట్లా రైడ్ చేస్తూ ఉంటే ఏంటి అని. అండ్ ఈ రివర్ సైడ్ క్యాంపింగ్స్, ఎక్కడో ఫారెస్ట్లో క్యాంపింగ్స్, అండ్ డైలీ 100 కిలోమీటర్ల రైడ్ అని అంటే ఒకటి చెప్తా, ట్రై చేయండి మీరు కూడా. అండ్ కష్టం తెలుస్తుంది అని చెప్పట్లేదు, ఆ కష్టం తర్వాత వచ్చే సుకూన్ తెలుస్తుంది, హ్యాపీనెస్, మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతావు, అంటే ఒక్కడు వెళ్తావు కదా, ఒక్కరు వెళ్తారు కదా, ఒక దగ్గర ఒంటరిగా ఒక రోజు మొత్తం పడుకుంటావు. ఆ రోజు యూ విల్ నో లైక్ నీ లైఫ్ పర్పస్ ఏంటిది అండ్ నువ్వేంటిది. అండ్ ఒకసారి మొబైల్ పక్క పెట్టి చూస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. యా, చాలా నేర్చుకుంటావు, చాలా పేషెన్స్ వస్తుంది, చాలా యాంగర్ తగ్గుద్ది, అండ్ భూదేవికి ఉన్నంత ఓపిక అంటేసిన అంత వస్తుంది. అండ్ చాలా విషయాలు నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది, వాల్యూ ఆఫ్ మనీ తెలుస్తుంది, వాల్యూ ఆఫ్ హంగర్, అన్నీ తెలుస్తాయి. సో సోలోగా ట్రావెల్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ నాది వచ్చేసి ఇంకొక 7-8 సంవత్సరాలు, ఇంకొక 5 కాంటినెంట్లు చూస్తూనే ఉండండి. రంజితాన్ వీల్స్ ఒకరోజు చాలా గొప్పగా చేసి చూపెడతాడు. జై హింద్. ఇండియా నుండి కదా, ఆ మొండితనం ఉంటుందిలేండి. వందే మాత్రం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లేసాను అండ్ నైట్ చలి బాగా పెట్టింది. టెంట్ అంతా లైక్ వాటర్ అంటారు కదా, చెమ్మ, ఆ చెమ్మతో మొత్తం వచ్చేసింది. ఇంకా బ్రష్ చేయలేదు. మన దగ్గర బ్రష్ కూడా ఉంటుంది. ఇది ఏంటి, ఫేస్ వాష్, అపోలో ఫార్మసీలా ఎయిర్పోర్ట్లో కొనుక్కొని వచ్చేటప్పుడు. ఇది ఒకటి వాళ్ళు చైనాలో ఆమె ఉంది కదా, ప్రేరణ, అలా నా ప్రయాణం, మాయిశ్చరైజర్ పెట్టింది కానీ ఎప్పుడు పెట్టుకునేదే లేదు, చాలా తక్కువ యూజ్ చేస్తున్నా దాన్ని. అండ్ ఇంకేమో ఉన్నాయి, ఇవన్నీ హోటళ్ళలో ఎత్తుకొచ్చిన బ్రష్లు, ఎత్తుకొచ్చినంటే అవి నాకే ఇచ్చారు అనుకోండి. అండ్ బ్రష్, ఇది చూడండి భలే ఉంది కదా బ్రష్. కుంకుమ డబ్బా, ఎందుకంటే మనకు ఇప్పటికీ రోజు స్నానం చేసి పెట్టుకుంటాం. ఇక అంతే, ఈ రెండింటితో అయితే ఇప్పుడు పళ్ళు తోముకోవాలి. బాగుంది కదా టెంట్, ఇదంతా నచ్చింది అనుకుంటాను నేను. అండ్ వీలైతే బయట కూడా చూపెడతా ఒకసారి. అండ్ బయటకు వెళ్ళి నిన్న బాగుండే, ఇవాళ వ్యూ కూడా చూపెడతా, చూస్తారా. అండ్ ఇక స్లీపింగ్ బ్యాగ్ ఫ్రెండ్స్, ఇది స్లీపింగ్ బ్యాగ్ వేడి ఉంటుంది. అండ్ డ్రోన్ ఇక్కడే ఉంది, కొన్ని బట్టలు తల కింద పెట్టుకున్నా, ఎందుకంటే లైక్ తల కింద మనకు ఏదైనా ఒకటి ఉండాలి కదా, అట్లా అది ముచ్చట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా పళ్ళు తోముకునే టైం వచ్చేసింది. ఇక చూడండి బ్రష్ ఇట్లా ఇక్కడ పోయి పళ్ళు తోముకొని వస్తా. అండ్ నైట్ కొంచెము ఆ సోజు అయితే ఉన్నది, ఆ సోజు ఇక్కడే ఉన్నది. అండ్ దీన్ని మొత్తం తాగలేదు, ఇంకా అక్కడే పెట్టాను. పోయేటప్పుడు తీసుకుపోయి బాటిల్ మొత్తం చెత్తకుండలో వేయాలి. అదే ఇంకా పోయి పళ్ళు తోముకోవాలి. అండ్ చూడండి నీళ్ళు కూడా చాలా నీట్గా ఉన్నాయి, మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఉన్నాయో. వెళ్ళేసి మంచిగా పళ్ళు తోముకొని మొహం కడుక్కొని స్నానం చేసి, స్నానం అయితే వేయను. అండ్ ఇక్కడికి వెళ్ళి అయితే నీళ్ళు వస్తున్నాయి, ఒక ఊటలాగా, ఒక ఫిల్టర్ లాగా. సో ఇక్కడ మనం పళ్ళు తోముకోవడంలో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదని చెప్పేసి నేను అనుకుంటాను. ఈ వాటర్ కూడా చాలా సేఫ్. అండ్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి వాటర్ అంటే, అక్కడ ఒక నది ఉంది, ఆ నదిలోకి వెళ్ళి వస్తున్నాయి ఇవి డైరెక్ట్. లేదంటే అక్కడ పోస్తుంది కదా, అక్కడికి వెళ్ళిన మనము తెచ్చుకోవచ్చు అన్నట్టు వాటర్. కానీ నేను వీటిని యూజ్ చేసుకుందామని అనుకుంటున్నా, ఇక్కడే పళ్ళు తోముకుందాం అనుకుంటున్నా. లేదు అని అంటే ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ వాటర్ బాగా వస్తున్నాయి కదా, ఇక్కడ ఫ్లో కొంచెం ఎక్కువ ఉంది, ఇక్కడ కూడా వెళ్ళొచ్చు, వెళ్ళి మంచిగా మనం చేసుకోవచ్చు. బట్ ఇది బెటర్ అనుకుంటున్నాను నేను, ఇక్కడే అక్కడ దాకా ఎందుకు, ఇక్కడే పళ్ళు గిట్ల తోముకొని మొహం కడుక్కొని ఛాయో ఏమన్నా వేసుకొని మంచిగా ఫుడ్ కూడా ఉన్నది వండుకొని మళ్ళీ పోతా. లేకుంటే మళ్ళీ సాయంత్రం ఒక ప్లేస్ చూసుకొని అక్కడ క్యాంపింగ్ వేసుకుంటా. బాగుంది కదా చారీ నాది.
ఇక్కడ కొన్ని ఫ్రెష్ వాటర్ అయితే వస్తాయి. ఇక్కడే పళ్ళు అనుకొని హాయ్ ఫ్రెండ్స్, మనం డ్రోన్ అయితే ఎగిరేస్తున్నాము. చూద్దాం. టేక్ ఆఫ్. అప్డేటెడా? వచ్చేసాను డ్రోన్ వ్యూలకి. 찬란히 빛나는 너의 이름 일기장 속에 나의 맘속에 I wouldn't change anything 이대로 시간을 돌린대도 나 지금 이대로 처음부터 소중히 담아온 나의 이야기 내게 달려가 꼭 안아줄 거야 오늘은 말할
no idea. I wouldn't change anything 이대로 시간을 돌린대도 여기에 곳으로 너만을 향한 날 డ్రోన్ షాట్స్ అయితే మీరు చూసే ఉంటారు అండ్ బాగా నచ్చున్నాయి అనుకుంటాను నేను. అండ్ ఈ నది దగ్గర నుండి వెళ్తున్నా, ఇప్పుడు ఉల్సాన్ అనే ప్లేస్కి వెళ్తున్నా. ఇక్కడ నుండి నాకు ఒక 40 కిలోమీటర్లు ఏమో ఉంది దూరము. సో అక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, అతని దగ్గరికి వెళ్ళేసి ఇవాళ అక్కడే ఉంటా. అండ్ వాళ్ళు అక్కడ స్టే చేసేసి నైట్ అక్కడ స్టే చేసి రేపు పొద్దున మళ్ళీ గ్వాంగ్జో అనే ప్లేస్కి అయితే వెళ్దామని అనుకుంటున్నా. అండ్ ఇదే ముచ్చట, పదండి అండ్ వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం. చాలా వరకు నేను ఏమనుకుంటున్నాను అంటే రోడ్లు సౌత్ కొరియాలో రోడ్లు ఇంకా చూపెట్టడం బంద్ చేస్తాయి. ఎందుకంటే మీరు చైనా జపాన్లో అదే చూసారు. అక్కడ నేను వాళ్ళతో ఏం మాట్లాడుతున్నా, ఏం చూస్తున్నా, ఏం కలుస్తున్నా, ఎక్కడ పడుకుంటున్నా, ఏం తింటున్నా, ఇలాంటివి చూపెడదామని అనుకుంటున్నా. హోప్ యూ లైక్ ఇట్ అని అనుకుంటాను. అండ్ పదండి చూడండి ఏం తింటున్నా, ఏం చేస్తున్నా, ఇదే ఉంటుంది వ్లాగ్లో. వీళ్ళ భాష కొంచెం డిఫరెంట్ ఉంటుంది, మనం మాట్లాడడానికి అసలు వాళ్ళతో కన్వర్జేషన్కి అవ్వట్లేదు, అదొక్కటే మెయిన్ మైనస్. చలో పదండి. థ్యాంక్ యూ. హలో YouTube, sir? I'm a YouTuber. Instagram. Name? Ranjit on wheels. Oh, there is a board. Okay. That board. On wheels. Bye. సో చాలా మంచోళ్ళు అండ్ చాలా బాగా కూడా మాట్లాడుతున్నారు, మీరు చూసారు కదా. అండ్ ఓకే వచ్చి ఆపి యూట్యూబ్ ఛానల్ ఉందా, ఇండియానా, తెలుసు ఇండియా అని చెప్పేసి అంటున్నారు. సో దట్ చూద్దాం. పీపుల్ ఇప్పటివరకు అయితే కలిసిన వాళ్ళు చాలా మంచిగానే రిసీవ్ చేసుకున్నారు, చాలా మంచిగానే ఉన్నారు. అండ్ ఇప్పటివరకు అయితే ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు వీళ్ళతోటి. లెట్స్ సీ ఇంకా ఎలా ఉంటుందో. అక్కడ నుండి అయితే బయలుదేరాను, ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ అయితే ఇప్పటివరకు వచ్చాను. ఇంకా ఇక్కడ నుండి మనం ఉల్సాన్ అనే ప్లేస్కు వెళ్ళాలంటే 11 చూపెడుతుంది. బట్ అక్కడ నుండి మనకి ఇంకొక 15 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. సీ సైడ్ మన తెలుగు వాళ్ళు ఉంటారు, సో అక్కడికి వెళ్తున్నా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇట్లా టాయిలెట్స్ అని చెప్పేసి ఉంటాయి మామూలుగా మనకు వెళ్తూ ఉంటే. లైక్ ఇప్పుడు మనకు అర్జెంట్లా ఇప్పుడు ఏమన్నా అన్నప్పుడు ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎందుకు చెప్పెడతానంటే కొన్నిసార్లు కొంతమంది అడుగుతారు, సో వేరే కంట్రీస్లో ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే బయట ఎక్కడ పడితే అక్కడ మనము టాయిలెట్ చేయరాదు. ఎందుకు చేయరాదు అని అంటే మీకు తెలుసు ఈ కంట్రీస్ అన్నీ, అండ్ మనల్ని ఇంకా 30 పీపుల్ అని చెప్పేసి ఇంకెక్కువ వస్తుంది. సో కాబట్టి చూసుకోవాలి, అది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ రెస్టారెంట్లలో కాకుండా ఎక్కువ శాతం పెట్రోల్ పంప్లలో అక్కడిక్కడ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన కన్వీనియన్స్ స్టోర్లో ఏం వాష్రూమ్స్ ఉండవు జపాన్ లాగా, చైనా లాగా. కానీ ఇక్కడ మాత్రం లైక్ పబ్లిక్ ఉంటాయి, అవి చూసుకోవాలి ఎక్కడ ఉంటాయని. పెట్రోల్ పంప్లలో కూడా ఉంటాయి, అలో చేస్తారు. సో అట్లా ట్రావెల్ చేస్తూ మనం ముందు వెళ్తాం అన్నట్టు. ఇక అర్జెంట్ అయితే మనం ఏం చేయలేము అనుకోండి. వా ఎక్కడికి వచ్చాం రా చారి మనం, ఎంత బాగుంది కదా. సో నైస్. రియలీ చాలా బాగుంది ఇక్కడ రైడ్ చేయడం, నాకు చాలా నచ్చింది. మళ్ళీ మళ్ళీ రావే, ఎంత బాగుంది, ఎంత బాగుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచి సైకిల్ రూట్ అయితే సూపర్గా ఉన్నది అండ్ మంచిగానే పోతుంది. చూడాలి, ఇక్కడ పెద్ద సైకిల్ రూటే పెట్టారు. నేను అప్పటి నుండి దీంట్లోనే గుండ్రంగా తిరుగుతున్నా. అండ్ కానీ నచ్చింది నాకు కూడా ఇందులో సైక్లింగ్ చేయడం. చాలామంది సైక్లిస్టులు అయితే కనబడుతున్నారు. అండ్ చాలామంది మధ్యాహ్నం పొద్దునని తేడా లేకుండా చాలామంది దొక్కుతున్నారు. అండ్ తప్పకుండా వాళ్ళు కూడా చీరప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ క్యాంపింగ్ కూడా వేసుకోవచ్చు బయట మంచిగా గార్డెన్లా. సో ప్రాబ్లం ఏమి ఉండదు, ఇది ఒక పార్క్ లాగా అన్నట్టు. ఈ పార్కులలో మనం క్యాంపింగ్ కూడా వేసుకొని ఉండొచ్చు. ఇక్కడ నుండి ఇంకొక 15 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది వాళ్ళ ఇల్లు. వాళ్ళు బీచ్ సైడ్కి ఉంటారు. వీలైతే నేను బీచ్ కూడా చూపెడతా. ఆల్రెడీ టైం 3 అవుతుంది.
సైకిల్ ఇంత ఫేమస్ ఇక్కడ, ఎంతమంది సైక్లింగ్ చేస్తున్నారు తెలుసా? మీరు చూడండి ఇంతమంది సైక్లింగ్. ఓ మై గాడ్, ఏం సైకిల్ రా, నేను ఎప్పుడు చూడలే ఇలాంటి సైకిల్. ప్రపంచంలో సైకిల్ అని మీ దగ్గరనే ఉన్నట్టున్నాయి. ఆడ లేడీస్ ఎవరు చేస్తలేరు, అంతా మగ బాయ్సే చేస్తారు. మళ్ళా మొత్తం మగ బాయ్స్. రే బండా సైకిల్ రా, అలా ఉన్నాయి. సిటీ అవుట్స్కట్స్ వస్తున్నాడు నేను, సముద్రం చివర. చాలా బాగుంది కాదంటే. మీరు చూడండి ఎంతమంది. అండ్ సైకిళ్ళకు చేతులు ఫ్రీజ్ అవ్వకుండా సైకిళ్ళకు అవి కూడా పెట్టిరు, అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ అప్ప నుండి అపసోపాలు పడతాడు, అది వెనుక పోవడం అనవసరం. భలే ఉన్నాయి స్పెట్స్. ఓకే డన్ చేశాను. 360. Oh, this is Pro. This is AS Pro. Oh, good. This is Sally. Sally travel bike. Sally travel bike. Yes. It's mad. Thank you. You are from? I'm from Myanmar. Myanmar. Burma. Oh, Myanmar, Burma. It's beside of India. Beside of India. Yes. Okay, nice to meet you. Thank you. Nice to meet you. Okay, now after the next trip is to the Australia, right? So after this Australia. After this Australia, and then where you headed to? After this Australia, then back to India. Next India to England. Okay. Next You go India back to India. and then go to the Next England. to India to England. England. Okay. Good. So if you travel around the world, you Yes. have to spend a lot of money, huh? Yes. Wow, you're a high boss. Okay. I'm a YouTuber. A YouTuber? Okay, you have the YouTube channel? Yeah, Instagram and YouTube. Oh, here. Beside. Okay. Raja on wheel. Ranjit on Ranjit on wheel. on wheels. Instagram. Okay. Yes. Okay, I will follow your Instagram. Yeah, sure. And you have also the Facebook? Yeah, I have Facebook. Sir. Okay. Nice to meet you. Thank you. Okay, you have a good trip, huh? Huh? Be careful. Thank you. Okay. Yeah, sure. Everything will be okay for you. Yeah, thank you. Okay. Thank you. What is your name? Thong. 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 Oh. Okay. Thank you. Okay. Bye. Take care, huh? Okay. So people are nice everywhere. If we are nice with them, అంటే మనం వాళ్ళతోటి నైస్గా ఉంటే వాళ్ళు మనతో నైస్గా ఉంటారు. అండ్ అలా ఉంటుంది అన్నట్టు. సో మనం మంచిగా ఉండాలి, లోకమంతా మంచిగా ఉంటుంది. మనం మంచిగా లేకుంటే లోకమంతా అలానే ఉంటుంది. అదే ముచ్చట. పొద్దున తాగిన కాఫీయే, ఇంతవరకు ఏం తాగలేదు, ఏం తినలేదు. టైము 5 అవుతుంది. ఏంటో ఇక చలి పెడుతుంది అండ్ చల్లగా అవుతుంది వాతావరణం. ఇక్కడ రీచ్ అవ్వాలని చెప్పేసి బయలుదేరిన. ఉల్సాన్ అనే ప్లేస్లోకి వచ్చేసిన. ఉల్సాన్ పోర్ట్ అని అంటారు ఇది, అంటే పోర్ట్ ఏరియాలో ఉన్నా నేను. సో పెద్ద కార్లు అవన్నీ అయితే పెద్ద షిప్పులలో పోతున్నాయి. నాకు వీలైతే మనం తీయొచ్చు వీడియో, చూద్దాము, మళ్ళీ వచ్చి తీద్దాము. సో హాట్ ఫ్రెండ్స్ అసలుకి. అన్ని కొండలు ఉన్నాయి ఫ్రెండ్స్ అసలుకి, మొత్తం కూడా మళ్ళీ కొండే. చాలా కొండలు ఉన్నాయి అండ్ అవన్నీ ఎక్కడం అనేది చాలా క్రిటికలే. అండ్ పెద్ద షిప్పులు అవన్నీ ఉన్నాయి. ఐ పార్క్ అంట అదండి. లేదు అంటే ఇటు సైడ్ మొత్తం హిల్సే ఉన్నాయి అన్నీ, మొత్తం ఇట్లా నేను 15 minutes అన్నా కదా, ఇట్లనే ఉంటే పోతున్నాను. అన్నీ మళ్ళీ స్టార్ట్ అయినాయి. అమ్మా ఎక్కడ బ్రో మీది? కాదు ఇండియాలో, సూర్యాపేట. ఓకే, సైకిల్ ఇక్కడ పెట్టేయచ్చా? సో ఈ బ్రో పేరు వచ్చేసి హరీష్ రెడ్డి ఫ్రమ్ సూర్యాపేట. సైకిల్ మనదేనా? మందిదేనా?
ఇట్లా పెట్టేసి ఏం ప్రాబ్లం ఏం లేదు. మీరు ఏమైనా కావాలంటే తీసుకోండి, అక్కడ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ స్నానం ఇట్లా వేసాను, బట్టలు కొన్ని ఉంటే సో అందులో పెట్టేశాను. అది మన వాషింగ్ మిషన్లో వేసాను. బ్రో అయితే సుక్క తీసుకురావడానికి పోయిండు. సో అప్పటి వరకు అయితే నేను ముక్క ఏమంటారు తెలుసు కదా, ముక్కలు వండుతున్నా. అదేంటి అంటే ఇగో చికెన్ నేను చాలా బాగుంటుంది అని అనుకుంటున్నా. అండ్ చికెన్ వండడంలో నేను స్పెషలిస్ట్ అన్నట్టు. సో వండుతున్నా అండ్ ఇక తినాలి. ఆకలి గట్టిగా అవుతుంది. పొద్దున్నండి లిటరల్లీ ఏం తినలేదు. టైం 8, 9 అవుతుంది. ఇంకా తినేసి పడుకోవడం వేయాలి నైట్. మళ్ళీ రేపు పొద్దున్న లేసేసి ఇంకా బయలుదేరాలి గోంజు సైడు. సో ఇంకా మేమైతే కర్రీ అవుతుంది వండుకున్నా అండ్ బాగుంది. అన్నీ అయిపోయినాయి, అందుకే ఇట్లున్నా కావచ్చు నేను. అండ్ అన్నీ దాచుకుంటాను. సరే వీడియోలో పడితే సరే ఇంకా వండుకున్నాము. మీకు అర్థమై ఉంటుంది వండుకుంటున్నాం అన్నప్పుడే నేను ఏం చేసినో. అండ్ ఇక కర్రీ బాగుంది అండ్ ఇంకా చికెన్ నేనే వండినా అండ్ చాలా టేస్ట్ కూడా వచ్చింది. వండుకున్నా కాబట్టి చెప్పుకోవాలి. ఎట్లుంది బ్రో నిజంగా చెప్పు? బాగుందా? మోమాటానికి పోతే కడిపోయిందట, కానీ తప్పదు, మోమాటానికైనా బాగుందని చెప్పాల్సిందే. కానీ నిజంగానే బాగుంది. ఓకే, గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఇంకా నిన్న టెంట్, ఇవాళ మంచి మన తెలుగు వాళ్ళు ఇల్లు.